హలో అండి. హాయ్ మ్యామ్. మీ పేరు? చంద్రకళ. ఎక్కడి నుంచి వచ్చారు? రాయచోటి నుంచి వచ్చారు. ఓన్లీ కోర్స్ నేర్చుకోవడానికేనా ఏదైనా వర్క్ మీద వచ్చారు హైదరాబాద్ కి? ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయ్యాము. ఓకే ఓకే. సో నేర్చుకున్నాం. ఎందుకు రమేష్ మేకప్ అకాడమీలో మేకప్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నారు? అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది మ్యామ్. సో ఫ్యామిలీ రీజన్స్ వల్ల నేను నేర్చుకోలేకపోయాను. జాబ్ చేస్తున్నా కూడా అక్కడ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఓకే. సో నా శాలరీతో కూడా నేను నేర్చుకోలేకపోయాను. సో ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ ఇక్కడ జాయిన్ చేయించారు. సో సాటిస్ఫైడ్ ఇప్పుడు ఇక్కడ? చాలా మ్యామ్. ఏమేమి నేర్చుకున్నారండి 30 రోజులు? అంటే జాబ్ చేస్తూ సాటిస్ఫాక్షన్ లేదు అన్నారు కదా, ఇక్కడికి వచ్చిన ఈ 30 రోజుల్లో మీ దొరికిన సాటిస్ఫాక్షన్ అయితే ఏమేమి నేర్చుకున్నారు? చాలా నేర్చుకున్నాను మ్యామ్. అంటే మేకప్ నేర్చుకున్నాను, చాలా లుక్స్ చెప్పారు, సారీ డ్రైపింగ్, ఫ్లవర్ మేకింగ్, హెయిర్ స్టైల్స్ చాలా బాగా నేర్పించారు. ఇవన్నీ 30 days లో నేర్చుకోవడం పాసిబుల్ అంటే పాసిబులే. మనకి ఇంట్రెస్ట్ ఉండి దాని మీద కాన్సన్ట్రేట్ చేసామంటే చాలా పాసిబుల్. 20 days లో కూడా పాసిబుల్ అవ్వచ్చు. వీళ్ళు అలా నేర్పిస్తున్నారు అన్నమాట. సో మిగతాదంతా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. రమేష్ మేకప్ అకాడమీలో నేర్పించడం మాత్రం పక్క మన ఇంట్రెస్ట్ ని బట్టి వస్తూ ఉంటుంది, అంతేనా? సో మేకప్ అంటే అందరికి ఒకేలా ఉండదు కదా. ఒక్కొక్క ఫేస్, ఒక్కొక్క స్కిన్ టోన్ ఒక్కొక్కలా ఉంటుంది. కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటుంది. ప్రోడక్ట్ ని కూడా మనం చూసి వాళ్ళ మీద అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రాక్టీస్ లో మీరు ఇక్కడ నేర్చుకుంది ఏంటండి? ప్రోడక్ట్స్ లో షేడ్స్ ఉంటాయి. అందరి స్కిన్ టెక్స్చర్, కలర్ అలా ఒకేలాగా ఉంటుంది. ఇంకొకటి మేకప్ అంటే బ్లాక్ గా ఉన్న వాళ్ళని వైట్ గా చేసేస్తారు అన్న ఒక అపోహ ఉంటది కొంతమందికి. అది అసలు కాదు. ఉన్న కలర్ లోనే మనం అందంగా చూపించాలి నేచురల్ గా. ఎస్ మ్యామ్. దాన్నే మేకప్ అంటారు. ఓకే. సో అది నేను ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను. స్కిన్ ప్రిపరేషన్ కానీ, హెయిర్ ప్రిపరేషన్ కానీ, మనం వేసే ముందు, మేకప్ వేసే ముందు స్కిన్ ప్రిపరేషన్ ఎలా తీసుకోవాలి ఏంటని అది మొత్తం ఇక్కడే నేర్చుకున్నాను. ఓకే. స్కిన్ ప్రిపరేషన్ అండ్ హెయిర్ ప్రిపరేషన్. మేకప్ అంటే నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేయడం, తెల్లగా ఉన్న వాళ్ళని ఇంకొంచెం తెల్లగా చేయడం కాదు. నార్మల్ గా ఉన్న కలర్ లోనే అందంగా చూపించడం. ఓకే. సో ఈ ఫ్లవర్ మేకింగ్ ఇదంతా మీరే చేశారు? నేనే చేస్తాను. చాలా చాలా బాగుంది. ఏం హెయిర్ స్టైల్ అండి ఇది? ఇది మెస్సీ బ్రైడ్. ఓకే, మెస్సీ బ్రైడ్. చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి డబుల్ సారీ డ్రైపింగ్. డబుల్ సారీ. ఇప్పుడు ఇవి 2 సారీస్? ఎస్ మ్యామ్. ఓకే. హాఫ్ సారీ లాగా, లెహంగా లాగా మనం చేసుకోవచ్చు. ఓకే. సో చాలా బాగుంది లుక్. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.